హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే పీసీబీ అప్పిలేట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ సాంబశివరావు నాయుడు. పీసీబీ అప్పిలేట్ అథారిటీ చైర్పర్సన్గా జస్టిస్ సాంబశివ నాయుడు నియమితులయ్యారు. పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కాలుష్య నియంత్రణ మండలి. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సాంబశివరావు నాయుడు తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇవన్నీ ఈ కమిటీలో సభ్యుడిగా డాక్టర్ గాదే దయాకర్ చోటు కల్పించుకోవడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం మే 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకానికి పరిశ్రమలో నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో వాటిపై చర్యలు తీసుకునే అధికారం పీసీబీకి ఉంటుంది. ఈ ఉల్లంఘన స్థాయి, తీవ్రత ఆధారంగా సూచనలు, షరతులు, పరిశ్రమ మూసివేత వంటి చర్యలు పీసీబీ తీసుకుంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తీసుకుంటుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చు. అందులో చైర్మన్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి, మరో 2 సభ్యులు ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన అథారిటీ గడువు పూర్తయిపోయింది. దీంతో కొత్త వారిని నియామక ప్రక్రియ జరిగింది. వారే వీరు సాంబశివరావు నాయుడు గారు. ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి మనం ఏదైనా అభ్యంతరాలు కానీ వారి యొక్క ఆదేశాల గురించి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే అప్పిలేట్ అథారిటీని మనం ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చి 2025-26లో భారత వస్తు సేవల ఎగుమతులు 85 లక్షల కోట్లకు అంచనా వేయడం జరిగింది. అంటే డాలర్లో చెప్తే $1 ట్రిలియన్, సుమారు $1 ట్రిలియన్, అక్షరాల్లో 85 లక్షల కోట్ల రూపాయలు. మన రూపీస్లో అయితే 85 లక్షల కోట్లకు చేరే అంచనా ఉందని ఫియో అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది $824.9 బిలియన్, అంటే అక్షరాలలో సుమారు 70.11 లక్షల కోట్లు నమోదైంది. వస్తు ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12% పెరిగింది. $535 బిలియన్ చేరొచ్చని ఫియో అంచనా వేసింది. 2024-25లో $437 బిలియన్ ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలుదారులు ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నారు కనుక ఉత్పత్తులు, సేవల ఎగుమతుల్లో ఆరోగ్యకర వృద్ధి నమోదు కావచ్చని ఫియో అధ్యక్షుడు ఎస్సి రాల్హన్ వెల్లడి చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు $60 బిలియన్, అదే యంత్రాలు $40 బిలియన్, రసాయనాలు $40 బిలియన్, ఔషధాలు $30 బిలియన్, పెట్రోలియం ఉత్పత్తులు $70 బిలియన్, దుస్తులు, అలంకరణ $23-25 బిలియన్, రత్నాభరణాలు, గోల్డ్ ఇవన్నీ $30-35 బిలియన్, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు $55 బిలియన్ చేరుతాయని ఈ రాల్హన్ సంస్థ తెలిపింది. అసలు ఫియో ఫుల్ ఫామ్ ఏంది? ఫియో అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎన్ని లక్షలకు అంచనా వేయడం జరిగిందంటే 85 లక్షల కోట్లకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.